రామ్ చరణ్ హీరోగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ను ఫిక్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా క్రేజీ హీరో సినిమాకు ఈ టైటిల్ను పెట్టడంపై చాలా మంది ఆశ్చర్యపోయారు. టైటిల్ బాగానే ఉందని కొందరు, ఈ టైటిల్ మాస్కు ఎక్కుతుందా అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. చిరంజీవి సైతం ఈ టైటిల్పై అసంతృప్తి వ్యక్తం చేశాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రంగస్థలం 1985తోనే ముందుకు సాగాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాకి రంగస్థలం అనే టైటిల్ను ఎందుకు ఎంచుకున్నాననే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. సాధారణంగా పల్లెటూర్లలో ఎన్నో రకాల మనుషులుంటారని, కొందరు ఎదుటివారిని ప్రేమిస్తే మరికొందరు ఎదుటివారిని ద్వేషించే మనస్తత్వం కలిగి ఉంటారని వివరించిన సుకుమార్, ఎవరికైనా కష్టం వస్తే ఊరంతా ఒక్కటవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఎన్నో విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన మనుషులుండే ఊరు ఒక రంగస్థలం కాబట్టే ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ను ఎంపిక చేసినట్టు అసలు విషయం చెప్పేశాడు. సుకుమార్ లెక్కలు బాగానే ఉన్నా టైటిల్కు సినిమాకు ఎంత మేరకు మ్యాచ్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.